ప్రకాశం జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టులో జగన్ చేసిన తప్పిదాలు, దగా, మోసం జిల్లా రైతులకు తెలియాలనే రైతులతో కలిసి సమీక్ష నిర్వహించామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ నందు 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేశామని అన్నారు. యావరేజింగ్ చేస్తూ ఉంటే దాన్ని ఇప్పటికి 16 మీటర్లకి పెంచాం. మా లక్ష్యాన్ని అందుకోవాలంటే 20-24 మీటర్లకి చేరుకునేటువంటి విధంగా, అంటే ఎవ్రీ డే ఎవ్రీ అవర్ మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఆ వర్క్ ని ఇన్స్పెక్షన్ చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ టన్నెల్ లైనింగ్ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితికి ఈవేళ ఆ యొక్క ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. వీటిని అధిగమించి నల్లమల సాగర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాల్సి ఉండగా మొన్ననే ఒక 80 కోట్ల రూపాయలు బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా R&R క్లియర్ చేయడంతో పాటు పునరావాస కాలనీల మౌలిక వసతులు కూడా గతంలో 14-19లో చేసినటువంటి పనులే తప్ప 19-24లో 0 ఆ కాలనీలు కూడా పూర్తి చేయాలని. అంటే ఈ రకంగా ఈ యొక్క హెడ్ వర్క్స్ దగ్గర నుంచి నల్లమల సాగర్ దాకా ఈ పనులే కాదు, ఇంకా డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే దగ్గర 3000 నుంచి 4000 కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వరకు కూడా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. ఇన్ని పనులుండగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే దగా, మోసం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి.